అసలు మా వాడు ఇంత గట్టి కొట్టేస్తాడు అనుకోలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే క్యాటరింగ్ అయిపోయాక ఇంటికి వెళ్దాం పదండి అంటే లేదు మా వాళ్ళు బీచ్కి వెళ్దాం అన్నారు. సరేలే అని చెప్పి బీచ్కి అయితే బయలుదేరిపోయారు. మీరు చూడండి ఎందుకు పెట్రోల్ వేసుకుని తోస్తాను పదని చెప్పి తోస్తున్నాడు. జపాన్ వాళ్ళు ఏవేవో కనిపెడుతుంటే మా వాడించి ఇది కనిపెట్టాడు చూడండి. ఏంటి తుప్పల్లో తిరుగుతున్నాం అని అనుకోకండి, బీచ్కి వెళ్ళాలంటే ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి. అలా అలా బీచ్కి అయితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక చల్లగా లెగిస్తుంది, సారీ ఈ ప్లేస్ వీళ్ళకి పనికొచ్చింది. ప్రపంచమంతా ఎయిమ్స్ గోల్స్ అని పరిగెడుతుంటే మా వాళ్ళు చూడండి దీని వెనక పరిగెడుతున్నారు. ఎలాగో బీచ్కి వచ్చాం కదా స్నానం చేద్దాం అంటే లేదు కబడ్డీ ఆడతామని చెప్పి వీళ్ళైతే కబడ్డీ ఆడుతున్నారు. వీళ్ళు కబడ్డీ ఆడితే మనం ఊరుకుంటాం, మనం కూడా దిగిపోయాం. వీళ్ళకి ముందే చెప్పా వీడియో తీసినారా పరుగు పోతుంది వదిలేయండి అంటే అయినా కూడా వదలలేదు నాకు. ఎవడైనా గీత దాడితే చంపేస్తాను. వీడి క్యాటరింగ్ లో చెప్పిన మాట వినలేదని మా వాడైతే కోపంతో అయితే ఇప్పుడు కొట్టేశాడు. అలా కొంచెం చిల్ అయ్యాక చీకటి పడుతుంది కదని చెప్పి చల్లగా ఇంటికైతే వెళ్ళిపోయాం. ఈ రోజుకి ఇంతే మరి. మీరైతే యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాలో ఫాలో చేసుకుని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే బాయ్.